తన ఆత్మీయ లేఖలతో జనసేన టీడీపీ కూటమికి తరచూ సూచనలు ఇస్తున్న సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ని కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేన అధినేతకు జోగయ్య చేసిన సూచనలు ఏంటి? బీజేపీపై జోగయ్య చేసిన వ్యాఖ్యలు ఏంటి? అధికార పంపిణీపై జోగయ్య ఎటువంటి సూచనలు చేశారు? జోగయ్య సూచనలు కూటమి అంగీకరిస్తుందా? తెరచాటు రాజకీయంలో చూద్దాం. కాపు సంక్షేమ సేన నేత సీనియర్ రాజకీయవేత్త చేగొండి హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో ఇటీవల భేటీ అయ్యారు. కాపు రాజ్యాధికారం లక్ష్యంతో హరిరామజోగయ్య పవన్ కళ్యాణ్కు సలహాలు సూచనలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. తరచుగా జనసేనకు ఆత్మీయ లేఖల పేరుతో సూచనలు చేస్తున్న జోగయ్య ఏకంగా పవన్ కళ్యాణ్ను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. జనసేనాని ఆహ్వానం మేరకే మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ని కలిసినట్లు జోగయ్య చెప్పారు. ఈ భేటీ 2 గంటల పాటు జరిగినట్టు తెలుస్తోంది. కొన్ని ముఖ్య అంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు జోగయ్య చెప్పారు. ఈ చర్చలో ముఖ్యంగా సీట్ల సర్దుబాటు, అధికార పంపిణీ, ఉమ్మడి మేనిఫెస్టోలో చర్చించవలసిన వివిధ పథకాలు, పవన్ కళ్యాణ్ సొంతంగా పోటీ చేయవలసిన నియోజకవర్గ వివరాలు, తెలుగుదేశం జనసేన కూటమితో పాటు బీజేపీని కూడా కలుపుకోవాల్సిన ఆవశ్యకతపై సవివరంగా చర్చించడం జరిగిందని సమాచారం. ఈ సందర్భంగా 2019 ఎన్నికల్లో జనసేన అభ్యర్థులు దక్కించుకున్న శాసనసభ సీట్ల వివరాలు జనసేనాని దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని జోగయ్య వివరించారు. 2019 ఎన్నికల్లో 10,000 ఓట్ల వరకు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 61 కాగా 15,000 ఓట్లు దక్కించుకున్న అభ్యర్థుల సంఖ్య 40 వరకు ఉండడాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుని రావడం జరిగిందని సమాచారం. రెండు 2019 ఎన్నికల్లో జనసేన సాధించిన ఓట్లు ప్రాతిపదికగా 2024లో జనసేన పోటీ చేయాల్సిన నియోజకవర్గాలు 40 నుంచి 60 వరకు ఉన్నట్లు జోగయ్య సూచించారు. కనీసం 40 సీట్లు తగ్గకుండా జనసేన పోటీ చేయాలని పవన్ కళ్యాణ్తో చెప్పినట్టు జోగయ్య అన్నారు. సామాజిక పరంగా, ఆర్థిక పరంగానూ బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలు పొత్తులో భాగంగా జనసేన దక్కించుకోవడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చినట్లు జోగయ్య చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాట తనకు సంతోషాన్నిచ్చిందని జోగయ్య ప్రకటించారు. అదేవిధంగా అధికారం పంపిణీ విషయంలో జన సైనికులు దృఢాభిప్రాయం ఏ విధంగా ఉందో పవన్ కళ్యాణ్కు పూర్తిగా వివరించినట్లు జోగయ్య చెప్పారు. పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలని జన సైనికుల ఆకాంక్షను జోగయ్య జనసేనానికి తెలిపినట్లు వివరించారు. అధికార పంపిణీ సవ్యంగా జరిగినప్పుడే జన సైనికులు సపోర్ట్ చేసే అవకాశం ఉందని, కనీసం 2.5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అవ్వగలిగే అవకాశాలు ఉన్నదని జన సైనికులు నమ్మినప్పుడే జనసేన ఓట్లు తెలుగుదేశానికి సవ్యంగా ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందని కుండబద్దలు కొట్టినట్లు చెప్పినట్లు జోగయ్య అన్నారు. అధికార పంపిణీ సవ్యంగా జరగకపోతే 2019 ఎన్నికల ఫలితాలే 2024లో కూడా రుచి చూసే ప్రమాదం ఉందని కూటమిని హెచ్చరించడం కూడా జరిగిందని జోగయ్య తెలిపారు. దీనికి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అధికార పంపిణీ సవ్యంగానూ జన సైనికుల గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా జరగాలని తాను కూడా ఆశిస్తున్నానని, ముందు ఈ విషయంలో స్పష్టత వస్తుందని నాకు సమాధానం ఇవ్వడం జరిగిందని జోగయ్య వివరించారు. ఇక జోగయ్య ప్రస్తావించిన 3వ ముఖ్య అంశం పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తే బాగుంటుందనే దానిపై జరిగింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పోటీ చేయగలిగే నియోజకవర్గ వివరాలు పవన్ ముందు పెట్టడం జరిగిందని జోగయ్య వివరించారు. మెగా కుటుంబ సొంత నియోజకవర్గం, వారి కుటుంబానికి ఆస్తులు పాస్తులు ఉన్న నియోజకవర్గం, అతి సులువుగా గెలవగలిగే నియోజకవర్గం నరసాపురం. దీనిని మొదటి చాయిస్గా పవన్ కళ్యాణ్ ముందుంచినట్లు జోగయ్య చెప్పారు. ఇక తాను 2019 నుంచి పోటీ చేసి ఓడిపోయిన భీమవరంను 2వ ఆప్షన్గా సూచించినట్లు జోగయ్య పేర్కొన్నారు. పోయిన చోటే వెతుక్కోవాలనే సామెత మేరకు భీమవరం నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవాలని కోరినట్లు జోగయ్య చెప్పారు. 2009 ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రజారాజ్యం అభ్యర్థి నెగ్గిన ఒకే ఒక నియోజకవర్గమైన తాడేపల్లిగూడెం 3వ ఆప్షన్గా సూచించారు.
అదేవిధంగా ఈ 3 నియోజకవర్గాల్లో లోటుపాట్లను జనసేనాని దృష్టికి తీసుకువెళ్లినట్లు హరిరామ జోగయ్య చెప్పారు. ఈ 3 నియోజకవర్గాల్లో జనసేన పరిస్థితిని సర్వే చేయించి ఎక్కడ పవన్ కళ్యాణ్ సులువుగా గెలవగలడో ఆ నియోజకవర్గాన్ని ఎంపిక చేసుకోవాల్సిందిగా సూచించడం జరిగిందని జోగయ్య వివరించారు. 4వ అంశంగా ప్రతిపక్షాల ఓట్లు చీలకుండా ఉండే విధంగా ఏం చేయాలనే దానిపై సూచనలు చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలకుండా ఉండాలనుకుంటే బీజేపీని కూడా తెలుగుదేశం జనసేన కూటమిలో భాగస్వామిగా చేర్చుకోవాలని ప్రతిపాదన చేసినట్లు చెప్పారు. బీజేపీ కూడా కూటమిలో చేరితే గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని పవన్ కళ్యాణ్కు వివరించడం జరిగిందని జోగయ్య తెలిపారు. బీజేపీ తమ కూటమిలో చేరే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగిందని జోగయ్య చెబుతున్నారు. ఇప్పటికే బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. బీజేపీ టీడీపీ కలవడంపైనే ఇప్పుడు ఆసక్తి నెలకొంది. బీజేపీ కలిసి రాకున్నా జనసేన టీడీపీతోనే ముందుకు వెళ్లే అవకాశం ఎక్కువగా కనబడుతోంది. దీంతో ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీనే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఆఖరు అంశంగా తెలుగుదేశం జనసేన కూటమిల ఉమ్మడి మేనిఫెస్టోలో జనసేన ప్రతిపాదనలు ఎలా ఉండాలనేది, ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారికి ఎలాంటివి అవసరాలుగా ఫీల్ అవుతున్నారో, 4 కోట్ల మందికి చేరే అంశాలేంటో గుర్తించి ఉమ్మడి మేనిఫెస్టోలో చేర్చే విధంగా జనసేన తరపున ప్రతిపాదనలు పంపవలసిందిగా పవన్ కళ్యాణ్కు సూచించినట్లు జరిగిందని జోగయ్య చెప్పారు. పవన్ కళ్యాణ్ దీనికి కూడా సానుకూలంగా స్పందించినట్లు జోగయ్య చెబుతున్నారు. కాపు కుల సంఘాలన్నీ జనసేన తెలుగుదేశం కూటమిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని, అయితే రాబోయే ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎలా ఉండాలో అనే దానిపై కూడా వారికి స్పష్టత ఉందని, చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య చెరి 2.5 సంవత్సరాలు ముఖ్యమంత్రి పదవి పంచుకొని పరిపాలన సాగించాలని కాపు సామాజిక వర్గం దృఢంగా కోరుకుంటున్నారని, దీనిని తీర్చే బాధ్యత మీతో పాటు చంద్రబాబుకు కూడా ఉందని పవన్ కళ్యాణ్కి అంతిమంగా తెలియపరిచినట్లు జోగయ్య వివరించారు.